మధ్య కాలంలో పాస్టర్ల భూత పురాణాలు మన దేవుళ్ళ మీద దూషించేటువంటివి. ఈడొక పాస్టర్ పార్వతి గారికి సంతానాన్ని కలిగించడానికి శివుడు గారు అంతఃపురంలో హస్తప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ దేవుడు చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి. మన దేవుడికి భార్యలు ఉన్నారు కదా, ఒకవేళ అవసరం పడితే ఆయన పడి వేసుకుపడాలి. మరుగుదొడ్డి అంటాం వీడి పేరు. దశరథుడికి పుడితే వంశస్థుడవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. సూర్యవంశం కానే కాదు, దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది. సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. రాముడికి తండ్రి భూతమా గుర్రమా? ఇంకొకటి చూడండి, వాడే బ్రహ్మ పని అయిపోయింది. బ్రహ్మ ఎంత నీచుడు. అరే మీ దేవుళ్ళకి మీకు సిగ్గు లజ్జ మానం మర్యాద నీతి న్యాయం ఏముండదా? మీ దేవుళ్ళని తానండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. అలాగే పాస్టర్ కుమాసి అని చెప్పేసి నైజీరియాలో ఇంకో పాస్టర్ ఉన్నాడు. వాడు చర్చికి వచ్చే వాళ్ళకి ఆడవాళ్ళని పడుకోబెట్టి వాళ్ళతో సెక్స్ పొజిషన్స్ ఏమేం చేయాలి, డాగీ స్టైల్ ఎట్లా చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఎట్లా చేయాలని నేర్పుతా ఉన్నాడు. భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం, కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ యేసు ఎక్కడా? భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమరయోధులు. రాక్షస మోకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు. ఇందులో మీ యేసు ఎక్కడా? వాళ్ళు 3 మేకులు తాకారు, మేమైతే దింపుతూనే ఉంటామని చెప్పి. నేను యేసు నమ్మను కూడా. ఏం పీకుతారో పీక్కోమని చెప్పండి వెళ్ళి. కానీ ధర్మరక్షణ ముసుగులో డబ్బులు బాగా వెనక్కేసుకున్నారని చెప్పేసి లలిత్ గారి మీద ప్రధాన ఆరోపణ. ఎంత సంపాదించారు? క్రిస్టియానిటీ ఇస్లాం పరంగా చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు దారుణమైన దోపిడీ ఉంటుంది అని వాళ్ళని ఎవ్వరూ ఏం మాట్లాడరు. పాస్టర్లకి లలిత్ కుమార్కి, పాస్టర్లకి కరుణాకర్ గారికి ఇది నెవర్ ఎండింగ్ డిబేట్స్ లాగా కనపడతా ఉంది. కరుణాకర్ గారికి లలిత్ కుమార్కి ఇది వృత్తి కాదు, ఇది బాధ్యత అనుకుని వచ్చాం. ఆయన ఈ పాటికి పుష్ప లాంటి సినిమా తీసుండేవాడు, మంచి డైరెక్టర్ అయిపోయేవాడు. హిందూ సోదరులంతా కూడా ప్రధానంగా మత మార్పిడికి గురవుతా ఉన్నారు. ఓన్లీ హిందువే ఎందుకు బలిపశు అవుతా ఉన్నాడు? ఎందుకు మతం అనేది ఒక పక్క ఇస్లాంలో కానీ ఒక పక్క క్రిస్టియానిటీలో చేరే ప్రధాన కారణం ఏంటి? ఏ లోపము లేనిది సనాతన ధర్మం. స్ట్రైట్ పాయింట్, నా పర్సనల్ ఒపీనియన్. రెండోది, ప్రపంచంలో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఇంకా ఏ మత గ్రంథాల్లోనూ లేదు. మరి ఎందుకు అంత ఈజీగా మతాలు మారిపోతున్నా ఉన్నారు హిందూ సోదరులు? ఎందుకు మారిపోతున్నారు అంటే హిందువులు ఎవరికి కూడా మొదటి నుంచి ఉన్మాదం నేర్పలేదు. చంపేటప్పుడు మొదటి కత్తివేటు నీదే కావాలని చెప్పేసి బైబిల్లో చెప్తారు. 50 దేశాల్లో వీళ్ళుంటే 80 దేశాల్లో వాళ్ళు ఉన్నాం, మనమేమో కేవలం ఒకే దేశం ఉంది. కానీ మాదే అంతిమ లక్ష్యం, ఈ భూగోళం అంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆయన స్వయంగా చెప్పింది, ఈ కోటాను కోట్ల మందిలో కొంతమంది మాత్రమే నన్ను కనుగొనటానికి, నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది, దాంట్లో ప్రవేశించే వాళ్ళు కొందరే. నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది, అందులో అనేకులు ప్రవేశిస్తారని అంటాడు. భారతదేశంలో ఒక మతం, సౌదీలో ఒక మతం, ఇజ్రాయెల్లో ఒక మతం, అమెరికాలో ఒక మతం, రష్యాలో ఒక మతం, ఇట్లా ఏ దేశానికి ఆ దేశాన్ని ఒక మతం పుట్టి ఆ తర్వాత వ్యాప్తి చెందినట్టుగానే కనపడతా ఉంది. భారతదేశంలో ఒక మతం అనేది లేదండి. ధర్మం అంటే ఏంటి? ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదని చేస్తున్నారు. క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం మాత్రమే అంటారు. అది ఏం మార్గం? అదే చెప్పమంటున్నాం. ఏం మార్గం అంటారంటే ఇది అది మార్గం కాదు, దుర్మార్గం నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ. యేసు మనకు తెలియదు, ప్రశాంతంగా మన పరలోకానికి పోనివ్వచ్చుగా. బలవంతంగా యేసు గురించి మనకు చెప్పి మనం నమ్మలేదని మళ్ళీ నరకంలో ఇటు ఎందుకు మన కర్మ? క్రిస్టియానిటీ స్పీడ్ని చూస్తూ ఉంటే ఎక్స్పెషల్లీ తమిళనాడు మోస్ట్లీ కన్వర్టెడ్ అంట, ఛత్తీస్గఢ్. భారతదేశానికి క్రిస్టియానిటీతో ప్రాబ్లమే లేదు, భారతదేశానికి ఇస్లాంతో ప్రాబ్లమే లేదు. భారతదేశానికి ది బిగ్గెస్ట్ ప్రాబ్లం సూడో సెక్యులరిజం. ఇన్ని జరుగుతూ ఉంటే 2025లో మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తూ ఈ మత మార్పిడి ఆగాలనుకోవటం, ఈ లవ్ జిహాద్ ఆగాలనుకోవటం, ఇది మేము చేస్తే ఉన్మాదమా? పెద్ద 1000 SFTలో దేవాలయాలు ఇండ్లలోనే కట్టుకుంటారు, 10-12 గంటలు పూజలు చేస్తారు, గంటల తరబడి ఆరతులు ఇస్తారు, పూజలు చేస్తారు, పూజ చేయకుండా బయటికి వెళ్ళరు. అలాంటి సోదరులు కూడా స్పందించకపోవటం అనేది ఇంకా బాధాకరం. ఆ దేవుడి మీద ఆదాయం వస్తే మీరు తీసుకుంటారా? ఆ దేవుడికి అపచారం జరుగుతుంటే, ఆ దేవుడికి అవమానం జరుగుతుంటే మీరు స్పందించరా? ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా కీలక పాత్ర వహించాలి. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళాలి.